పీపుల్స్ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి తెలంగాణ పోలీస్ శాఖ వడివడిగా అడుగులేస్తోంది. నగరంలోని 64 పోలీస్ స్టేషన్ల మరమ్మతులకు 20 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ప్రతి పోలీస్ స్టేషన్కు 20 నుంచి 30 లక్షల రూపాయలు కేటాయిస్తున్నారు. దీంతో పోలీస్ స్టేషన్లు అత్యాధునిక సీసీ కెమెరాలతో టెక్నాలజీలను సంతరించుకుంటున్నాయి. పీపుల్స్ పోలీసింగ్ విధానంతో ఆధునాతన టెక్నాలజీతో నిర్మాణంలో అబిడ్స్ పోలీస్ స్టేషన్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. సామాన్యుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి. పోలీస్ స్టేషన్ పరిసరాలు చూస్తే ఇంకా భయం. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని చెప్పిన టీ సర్కార్ ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. కార్పొరేట్ ఆఫీసులను తలదన్నేలా సకల సౌకర్యాలతో అధునాతన హంగులు జోడిస్తూ పిఎస్లు నిర్మాణం జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్ కు వచ్చామన్న ఫీలింగ్ లేకుండా ధైర్యంగా సంతోషంగా మీరు ఫిర్యాదు చేసి వెళ్లవచ్చు. నగరంలోని ముషీరాబాద్, నారాయణగూడ, సైఫాబాద్ పోలీస్ స్టేషన్లు ఆధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకుంటున్నాయి. అబిడ్స్ పరిధిలోని ఏరియా అంతా సీసీ కెమెరాల్లో నిక్షిప్తమై ఉంది. 40 కెమెరాలతో కమాండ్ కంట్రోల్ అందుబాటులో ఉంది. మోడర్న్ పోలీస్ స్టేషన్లలో విశాలమైన హాల్తో పాటు ఎస్ఐలకు ప్రత్యేక గదులతో పాటు వచ్చిన వారికి సూచనలతో పాటు ఫిర్యాదులదారుల విషయాన్ని తెలుసుకోవడానికి అన్ని పద్ధతులను పాటిస్తున్నారు. కేసుల విషయాన్ని తెలుసుకోవడానికి 5S అనే పద్ధతిని పాటిస్తున్నారు. కేసు డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చు. నగరంలో అన్ని ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు మోడర్న్ పోలీస్ స్టేషన్లను అందుబాటులోకి తెస్తున్నారు. అందుకు మొదటగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న అబిడ్స్ పిఎస్ ను శనివారం డీజీపీ అనురాగ్ శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి ప్రారంభిస్తారు. నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లు ఆధునిక హంగులతో తయారవుతున్నాయి. మోడర్న్ పోలీస్ స్టేషన్గా తీర్చిదిద్దేందుకు నగర పోలీస్ కమిషనర్ కూడా ఇప్పటికే పలు సూచనలు చేశాడు. అందులో భాగంగానే అబిడ్స్ పోలీస్ స్టేషన్ 25 లక్షలతో అత్యాధునిక హంగులతో సిద్ధమైంది. అందులోని సీసీ కెమెరాలు అన్ని టెక్నాలజీతో కలిపి మొత్తం 40 కెమెరాలతో ఒక సర్వ హంగులతో కూడా ముస్తాబవుతుంది. రేపు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి కూడా ప్రారంభిస్తారని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజా పోలీస్ వ్యవస్థలో ఇదొక తులమానకంగా పోలీసులు భావిస్తున్నారు. కెమెరామెన్ భట్టుతో స్వామి, HMTV, హైదరాబాద్.